బాగా చదువుకొని అర్హతలు సాధిస్తే చాలు. పై చదువుల గురించి వెంగబడాల్సిన పరిస్థితే లేదు ఏపీలో. పై చదువులే కాదు, విదేశీ చదువులైనా సరే నో వరీస్. పేద సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రతిభకు సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టం కడుతున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెనతో వారి కలలు పండిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో విదేశీ విద్యకు సంబంధించిన పథకం అమలయ్యేది. మొదట్లో కేవలం 5 లక్షల రూపాయల సహాయం మాత్రమే విద్యార్థులకు అందించేవారు. తరువాతి కాలంలో దానిని 15 లక్షలకు పెంచారు. అనేక నిబంధనలు, నిర్బంధాల మధ్య ఈ పథకం అమలయ్యేది. దీంతో చాలా మంది అర్హులైన విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకునే పరిస్థితి ఉండేది కాదు. కనీసం సమాచారం కూడా చాలా మందికి తెలిసేది కాదు. పరిమిత లబ్ధి కోసమే ఈ పథకాన్ని అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. అయితే సీఎంగా వైఎస్ జగన్ రాష్ట్రంలో పదవి చేపట్టిన తర్వాత విద్యా వైద్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారు. విద్యా రంగంలో దేశంలో ఎక్కడా కనిపించని పురోభివృద్ధి రాష్ట్రంలో కనిపించింది. అన్ని పథకాలతో పాటు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా అర్హత ఉండి స్తోమత లేని సామాన్య పేద విద్యార్థుల కోసం అద్భుతమైన విద్యా వనరుగా తీర్చిదిద్దారు. మన జిల్లా నుంచి 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 12 మంది పిల్లలు అప్లై చేసుకున్నారు. ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యారు. దాంట్లో వేరియస్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకున్నారు. గతంలో కొన్ని ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైన విదేశీ విద్యను సీఎం జగన్ విస్తృతం చేశారు. మేనేజ్మెంట్ స్టడీస్, మెడిసిన్స్, ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు హ్యూమనిటీస్లో సైతం విదేశీ విద్యకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. 21 కేటగిరీలకు సంబంధించి విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం లభించింది. వీటిలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, ఆర్కిటెక్చర్, బిల్ట్ ఎన్విరాన్మెంట్, ఆర్ట్ అండ్ డిజైన్, బయోలాజికల్ సైన్స్, బిజినెస్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ అండ్ లీజర్ మేనేజ్మెంట్, లా, నేచురల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ కూడా ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి ప్రపంచంలో ఉన్న 379 విశ్వవిద్యాలయాలను విద్యార్థులు ఎంపిక చేసుకునేందుకు ఈ పథకంలో వెసులుబాటు ఉంది. జగనన్న విద్యా దీవెన అందుకుని విదేశాల్లో చదువుకుంటున్న పేద సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమకిది ఊహించని వరంగా సంబరపడుతున్నారు. ఆ వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మనం పరిశీలిస్తే దే ఆర్ ఫీలింగ్ వెరీ గుడ్. మేము చదివించలేము విదేశాల్లో మా పిల్లల్ని, మామూలు యూనివర్సిటీలో కూడా ఫీజులు కట్టి చదివించలేని పరిస్థితి, డిగ్రీతో ఆపేద్దాం అనుకున్నాము. అటువంటిది ఈ జగన్ ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ చేదోడు అనుకోండి, ఆ సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము అన్న అంత సంతృప్తి వాళ్ళు చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని అందుకోవడానికి ఆయా అర్హత పరీక్షల్లో విద్యార్థులు కనీసం 60% మార్కులు తెచ్చుకోవాలి. అలాగే జిఆర్ఈ, టోఫెల్, ఐల్స్ వంటి ప్రవేశ పరీక్షలు రాసి ఉత్తీర్ణత కావలసి ఉంటుంది. మెడిసిన్స్ కోసం అయితే నీట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు లేదా 1,25 లక్షల రూపాయల మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తారు. మిగతా వారికి 100% ట్యూషన్ ఫీజు లేదా 1 కోటి రూపాయల ఫీజు కింద చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుండగా బీసీ, ఈడబ్ల్యూసీ, కాపు విద్యార్థులకు సంబంధించి బీసీ వెల్ఫేర్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, యూరప్ అయినా, కెనడా అయినా, ఇంకెక్కడైనా సరే ఎంత ప్రతిభకు అంత పట్టం. అర్హత సాధిస్తే చాలు. స్తోమత అన్న పదానికే చోటు లేదు. ఉండేదంతా జగనన్న విదేశీ విద్యా దీవెనే. సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో 12 మంది విదేశాలకు వెళ్లారు. వీరిలో అమెరికాకు 3 విద్యార్థులు వెళ్లగా, బ్రిటన్కు 7, కెనడాకు 1, కజకిస్తాన్కు మరొకరు వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థుల తల్లిదండ్రులంతా పేద మధ్యతరగతి వర్గాలకు చెందినవారే. రాజమండ్రి విఎల్ పురానికి చెందిన హేమంత్ బెంగళూరు ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇతడి తల్లిదండ్రులు చిన్నపాటి టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో సాధ్యం కాని విదేశీ విద్యను జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా హేమంత్ సాధించాడు. యూకేలో మాంచెస్టర్ యూనివర్సిటీలో ఏడాది పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సుగా నిర్వహించే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. ప్రభుత్వం తొలి దఫా 8,15,000 రూపాయలు ఫీజుల కోసం అందించింది. కేవలం సీఎం జగనన్న ప్రవేశపెట్టిన ఈ పథకం వల్లే తమ బిడ్డ విదేశాల్లో చదవగలుగుతున్నాడని హేమంత్ తల్లిదండ్రులు చెప్తున్నారు.
మా బాబు ఇప్పటి వరకు తన తెలివితేటలతో బాగా చదువుకున్నాడే. బీటెక్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో కూడా ఐఐటి అడ్మిట్ కార్డుతో జాయిన్ అయ్యాడండి. నేను అంటాను, జగన్ గారు పెట్టిన ఈ స్కీమ్స్ అన్నిటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ విదేశీ విద్యా దీవెన అంటాను నేను. మాలాంటి టాలెంట్ ఉండి కూడా చదువుకోలేని పిల్లలకి ఎంతో కొంత ఊరటనిచ్చి వాళ్ళకి వెళ్ళడానికి 100% ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ అని చెప్పి అంటాను నేను. మా బాబుని అందువల్ల మేము యూకే పంపించగలిగామండి. మా బాబు అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళాడు. 1 year ఇంటిగ్రేటెడ్ కోర్సు. మట్టిలో మాణిక్యాలను పైకి తీయడానికి మంచి స్కీమ్ అని చెప్పి అంటాను. జగన్ గారు పెట్టిన స్కీమ్లో నెంబర్ 1 ద బెస్ట్ స్కీమ్ ఏంటంటే విదేశీ విద్యా దీవెన. చదువుల మీద, ఆరోగ్యం మీద ఆయన శ్రద్ధ పెట్టడం అనేది చాలా బాగుంది అని చెప్పి అంటాను. యాక్చువల్గా మేము మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చదివించలేము మేము. అయినప్పటికీ ఈ విదేశీ విద్యా దీవెన ఉందని తెలిసిన తర్వాత మా బాబు కొంచెం దానికోసం ట్రై చేశాడు. చేయగానే వాడి తెలివితేటలతో ఎగ్జామ్ రాసుకుని ఈ స్కీమ్ ఉందని తెలుసుకుని ఈ స్కీమ్ బెస్ట్గా వాడికి ఉపయోగపడుతుంది అని చెప్పి మేము చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. మేము ఈ విదేశీ విద్యా దీవెన వల్లే మేము మా బాబుని విదేశాలు పంపించామండి చదివించడానికి. లేకపోతే మేమైతే పంపించలేమండి. నా పేరు కొండేటి పనిరాజు శ్రీను. నేను సత్యసూర్య హేమంత్ ఫాదర్ అండి. నేను యాక్చువల్గా ఒక బట్టల షాప్లో అకౌంటెంట్గా పనిచేస్తాను. అయితే నాకున్నట్టు స్తోమతలో పిల్లల్ని ఇంజనీరింగ్ వరకు చదివించుకోగలిగాను. అయితే మనకి సామాజిక వర్గాలకి సంబంధించి జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ విదేశీ విద్యా దీవెన అనేటువంటి ప్రోగ్రాంకి సంబంధించి బాబు తెలుసుకుని దానికి ప్రయత్నించాడు. దానికి ప్రయత్నించడంతో పాటు కష్టపడి బాగా చదవడం అనేది వాడికి ఉన్నటువంటి అడ్వాంటేజ్గా మిగిలింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమలు కావడం వల్లే తమ బిడ్డను విదేశాల్లో చదివించుకోగలుగుతున్నామని కెనడాలో మాంట్రియల్ నగరంలో ఉన్న ప్రఖ్యాత మెకగిల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న నందాశ్రీ వర్మ తండ్రి రాజు నంబూరి ఆనందంగా చెబుతున్నారు. నందాశ్రీ వర్మకు 3వ క్వార్టర్ పూర్తయ్యేసరికి 25,22,000 రూపాయలు ప్రభుత్వం ఫీజుల కోసం చెల్లించింది. నంబూరు సత్యనారాయణ అనే నేను, మా అబ్బాయి ఎంఎస్ చేస్తా కెనడా వెళ్ళాడు. చదువుకున్నాక యూనివర్సిటీకి అప్లై అయ్యాడు. మంచి యూనివర్సిటీ వచ్చింది. కానీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యా విధానం పెట్టారు. 11 జూలై 2022 పెట్టారు. వెంటనే మా అబ్బాయి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. జగన్ విదేశీ విద్యకి ఏమేమి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వారు విజయవాడ కౌన్సిలింగ్కి రమ్మన్నారు. కౌన్సిలింగ్ వెళ్ళాం, ఎంక్వైరీ చేసాం. మీరు సెలెక్ట్ అయినారు. మాకు ఎవరి రికమెండేషన్కి వెళ్ళలేదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ పెట్టిన స్కీమ్కి మా అబ్బాయి అప్లై అయ్యాడు ఆన్లైన్లో. కానీ ఈ జగన్ విదేశీ విద్య చాలా మంచిది ఇది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబ సభ్యులకి విదేశాలు వెళ్ళి అంత టాప్ యూనివర్సిటీ చదవాలంటే చాలా కష్టం. మారిన నిబంధనలతో సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్స్ విద్యార్థులతో పాటు హ్యూమనిటీస్ చదివే విద్యార్థులు సైతం విదేశీ విద్యను అభ్యసించేందుకు జగనన్న విదేశీ విద్యా దీవెనలో అవకాశం కలిగిందంటున్నారు అధికారులు. ప్రతి ఏటా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు. అదే జీవోఎంఎస్ 39 రివైజ్ చేసి జగనన్న ప్రభుత్వం కొన్ని మాడిఫై చేశారు. ఇప్పుడు దీంట్లో సుమారుగా మొదట్లో 200 టాప్ యూనివర్సిటీస్కి విద్యార్థులకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. మొన్న ఈ విద్యా సంవత్సరంలో అది మాడిఫై చేసి మళ్ళీ దాన్ని 379 యూనివర్సిటీలకి ఇచ్చారు. ఇంతకుముందు మెజారిటీ సైన్స్, మేనేజ్మెంటు లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేవారు. వాళ్ళకే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు 21 సబ్జెక్ట్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. కొత్తగా దాంట్లో హ్యుమానిటీస్ని కూడా చేర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో విద్యార్థులకు తూతూ మంత్రంగా ఉన్న సదుపాయాలు జగనన్న వచ్చిన తర్వాత వాస్తవ రూపం దాల్చాయి. పెద్ద సంఖ్యలో అర్హత, టాలెంట్ ఉన్న విద్యార్థులు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా విదేశాలకు వెళ్లేందుకు అవకాశం కలుగుతోందని లబ్ధిదారుల కుటుంబాలు చెబుతున్నాయి. ఇంతటి అద్భుతమైన పథకాన్ని తమ పిల్లలకు అందించిన సీఎం జగన్కు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు.